జేఈ మెయిన్స్ రిజల్ట్స్, ప్రతి ఒక్క ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. ఈ టైంలో కాలేజ్ చూస్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి, పేరెంట్కి, స్టూడెంట్కి చాలా క్రూషియల్ డెసిషన్ అనమాట. ఏఐ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ పెరుగుతున్న టైంలో ఒకవేళ మీరు కరెక్ట్ కరికులం నేర్పించే కాలేజ్లోకి వెళ్ళకపోతే చాలా సఫర్ అవుతారు. అండ్ ఈ రోజు అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నన్ను రీసెంట్గా NMIMS స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇన్వైట్ చేశారు. అండ్ వీళ్ళ కాలేజ్ కరికులం, స్టూడెంట్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రా మొత్తం అంతా చూసిన తర్వాత మీకు ఒకసారి దీని గురించి షేర్ చేయాలనిపించింది. సో అందుకే మన స్పీచ్ కోసం ఇన్వైట్ చేసిన స్టూడెంట్స్ని మీ క్యాంపస్ టూర్ చేయొచ్చా లేదా అని చెప్పేసి నేనైతే అడిగాను. వాళ్ళు చేసుకోవచ్చని అన్నారు. సో అందుకే మీరు 12th అయిపోయినా లేదా మీకు తెలిసిన వాళ్ళు 12th అయిపోయి ఉంటే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి, మీకు మొత్తం తెలుస్తుంది. సో మనల్ని ఇన్వైట్ చేసింది మన స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు. సో మీ గురించి? Hi guys, my name is Viti Jain. I'm from first year BTech Computer Science. I am Siddharth from first year. సో మీకు కూడా కంటెక్స్ట్ ఇచ్చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో మొత్తం స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ క్లాస్ రూమ్స్ నుంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్కటి కూడా కవర్ చేస్తాం అనమాట మనం. కాకపోతే అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఏవైతే మిగిలిన కాలేజెస్లో చేయించారో అనేవన్నీ కూడా మనం ఇప్పుడు అకాడ్ బ్లాక్లోకి వెళ్ళి తెలుసుకుంటాం. సో అకాడ్ బ్లాక్ అయితే వచ్చేసాం. ఆటోమేటిక్ డోర్స్ చూసుకోవచ్చు మీరు. ఇప్పుడే మొత్తం క్యాంపస్ చూసి పైకి వచ్చాను. సూపర్ ఉంది క్యాంపస్ అయితే, మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ బీ రోల్స్లో మీకు కనిపిస్తుంటుంది. నా ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కరికులం అండ్ క్లాస్ రూమ్. సో ఇప్పుడే క్లాస్ రూమ్లో అయితే ఒక మేడం ఎవరో చదివిస్తున్నారంట, అవిని వెళ్ళి అడుగుదాము. Hello ma'am. Welcome to NMIMS. So here is our classroom and we have all the students. Every year, ప్రతి సంవత్సరం మా దగ్గర కరికులం ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ నుంచే స్టార్టప్స్, ఇంటర్న్షిప్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ పిల్లలు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటారు. అండ్ ఎవరైనా అంటే స్టూడెంట్ని ఒకసారి పంపిస్తే మేము కూడా లైక్ ఇన్ జనరల్ క్లాస్ రూమ్స్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటాయి కంపేర్ టు అదర్ కాలేజెస్, కానీ నీకు ఎలా అనిపిస్తుంది? మా ఫ్రెండ్స్తో పోల్చుకుని రెగ్యులర్లీ మాకు వెబథాన్ ఆర్ హ్యాకథాన్స్ అవి జరుగుతుంటాయి, అవి విన్ అవుతాం. మా థర్డ్ ఇయర్ స్టార్టప్స్ ఉన్నాయి, మాకు ఎప్పటి నుంచే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇక్కడ చేసే ప్రాజెక్ట్సే మేము మా కాలేజ్లోనే ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడే మనం క్లాస్ రూమ్స్ అన్ని చూసుకొని ఇక్కడ లైబ్రరీకి వచ్చాం అనమాట. అండ్ లైబ్రరీలో మనతో పాటు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. హలో, నేను సిద్ధార్థ్, ఒక 5th ఇయర్ ఫార్మా స్టూడెంట్ని. ఓకే. I'm Akshaya. I'm first year engineering. ఇందాక నేను మేడంతో మాట్లాడాను. మీ మ్యామ్తో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే రిగార్డింగ్ దేర్ కరికులం అండ్ ఆల్ అంటే చాలా చెప్పారు. సో అది యాక్చువల్గా జరుగుతుందా? ఇప్పుడు ప్లేన్ బీ ఫామ్ చూస్తే మనకి 4 years ఉంటుంది, మాకు బీ ఫామ్ ప్లస్ MBA అండి, సో 5 years ఉంటుంది. దాంట్లో మాకు యూనిక్గా ఏముంటుందంటే 4th year తర్వాత మేనేజ్మెంట్ ఇంటర్న్షిప్ అని ఉంటుంది 4 months. సో దీంతో ఏమవుతుందంటే మనం లైవ్ బిజినెస్ ప్రాజెక్ట్స్ మనం కంపెనీస్ చేస్తాం. దాంతో మనకి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మన CV మంచిగా డెవలప్ అవుతుంది. రిజల్ట్స్ వచ్చేసరికి మా ప్లేస్మెంట్స్ చూస్తే బయోకాన్, ఆరోబిందో, MSN, ఇంకా ఎపిటోరియల్ లాంటి కంపెనీస్లో ల్యాబ్స్ అయితే మంచిగా అవుతున్నాయి, హై అండ్ ఎక్విప్మెంట్ ఉంది. సో నేర్చుకోవడానికి మాకు టెక్నికల్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ రెండు బ్లెండ్ అవుతున్నాయి. అదే మా యూనిక్. మనకి గెస్ట్ లెక్చర్స్ చాలా రెగ్యులర్గా అవుతాయి. సో ఇండస్ట్రీ నుంచి కంపల్సరీ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 1 person వస్తారు. లైక్ ఐ ఆల్సో వాంటెడ్ టు అండర్స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ మీకు క్లబ్స్ పరంగా కానీ లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పరంగా కానీ ఏమేమి జరుగుతుంటాయి? రీసెంట్గా ఆల్మోస్ట్ అన్ని ఫెస్ట్ జరుగుతుంటాయి. అండ్ రీసెంట్గా ఫిబ్రవరిలో టెక్ ఫెస్ట్ జరిగింది అండ్ ఇన్ మార్చ్ వెబథాన్ జరిగింది. సో ఈ వెబథాన్ అండ్ టెక్ ఫెస్ట్ ఈజ్ అ 2 days ఈవెంట్. సో వీ గెట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ దీస్ ఆల్ ది ఈవెంట్స్. ప్రోగ్రామ్స్లో కూడా మనకి ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్లో ఫార్మా ఉంది, లా ఉంది, ఇంజనీరింగ్ ఉంది. దిస్ ఇస్ NMIMS హైదరాబాద్. పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చేసరికి MBA ఉంది. ఇక్కడ వేరే క్యాంపస్లో వచ్చేసరికి MTech ఇంకా MPharm కూడా ఉన్నాయి ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్. But in general, if a student who is 12th passed out, if he wants to enter into your college, like what is the entrance process for him? NCET అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. Okay. సో దాని కంపోజిషన్ So NCET is a common entrance exam. 12th pass like maths, physics, chemistry and basic aptitude ఉన్న వాళ్ళు you can register for NMIMS entrance exam, that is NCET. So the eligibility ఎవరికి ఉంటుందంటే eligibility is 45% of inter result. So you can register and attempt the exam, and who are qualified they can enter into a college. సో NMIMS అనేది 41 years బ్యాక్ ఎస్టాబ్లిష్ అయింది. అండ్ 40+ ప్రోగ్రామ్స్ అనేవి NMIMSకి ఉన్నాయన్నమాట. ఇది అబౌట్ ఆల్ క్యాంపసెస్. కానీ మనం బీటెక్ గురించి చూసుకుంటే హైదరాబాద్లో బీటెక్ కొత్త, కాకపోతే NMIMSకి కాదు. ఎందుకంటే ఆల్రెడీ 20 years బ్యాక్ నుంచి వీళ్ళ బీటెక్ ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేస్తున్నారు. ఇప్పటివరకు చూసుకుంటే వీళ్ళ స్టూడెంట్స్ Fortune 500 కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. ప్లస్ అలానే లైక్ ద హైయెస్ట్ ప్యాకేజ్ బీయింగ్ 1.2 CR అరౌండ్ మీకు అన్ని ఇక్కడ కనిపిస్తుంటాయి స్క్రీన్ మీద. అండ్ నెక్స్ట్ మనం హైదరాబాద్ క్యాంపస్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ NMIMS campus. 21 acres of land is especially like allocated for sports. And
లైబ్రరీ కూడా మీరు చూసుకోవచ్చు నేను ఎక్కడైతే నడుస్తున్నానో. దిస్ ఇస్ లైక్ వెరీ హ్యూజ్. మీకు కొన్ని బీరోల్స్ కూడా వస్తుంటాయి. అండ్ ఇక్కడ దీంతో పాటు చూసుకుని క్లాస్ రూమ్స్, ఏసీ, అండ్ మీరు మొత్తం బీరోల్స్ అన్నీ కూడా చూసుకున్నారు. ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే ఇప్పుడు ఫీజు గురించి ఏంటి? ఫీజు కూడా మీకు ఏదైతే ఫీ రిలేటెడ్ డీటెయిల్స్ ఉన్నాయో మీకు అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి, అన్నీ చూసుకుందాం. నా లెట్స్ సీ యాక్చువల్లీ వాళ్ళు ప్రాజెక్ట్స్ అనేవి ఎలా బిల్డ్ చేస్తున్నారు, ఏవైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో అవి యాక్చువల్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనేది. సో లెట్స్ గో దేర్. సో వెళ్దాం పదండి అటేదా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? హెచ్పిసి ల్యాబ్ అంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ల్యాబ్ అనమాట. ఇక్కడ అన్ని క్రేజీ థింగ్స్ అయితే జరుగుతుంటాయి. హలో, నా పేరు మొహమ్మద్ సోహెల్. ఈరోజు మనం ఇప్పటివరకు నేర్చుకున్న మషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా డీప్ లెర్నింగ్ ఏదైతే సబ్జెక్ట్స్ నేర్చుకున్నామో సో లైక్ ఇన్ జనరల్ నేను మీకు చెప్పాలంటే ఏవైతే సబ్జెక్ట్స్లో నేర్చుకుంటారో సబ్జెక్ట్స్ వరకే కాకుండా దే ఆర్ యాక్చువల్లీ ఇంప్లిమెంటింగ్ ఇట్. దట్ ఈస్ వాట్ ఐ am ఆల్సో లైక్ వెరీ ఇంప్రెస్డ్. మన బాగా ఏదో డ్రోన్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు అనమాట. ఇది సౌండ్లు చేస్తుంది టచ్ చేస్తే. సరే, అసలు ఏంటి ప్రాజెక్ట్, నీ గురించి ఫస్ట్ చెప్పాలి. హలో అందరికీ, నా పేరు సాయి చరణ్. నేను ఎన్ఎంఎంఎస్ హైదరాబాద్ క్యాంపస్లో చదువుతున్నాను, థర్డ్ ఇయర్. ముందుగా డ్రోన్ గురించి చెప్పే బదులు నా కీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను హాస్టల్లో ఉంటుండే, కాలేజ్ హాస్టల్, రెసిడెన్షియల్ క్యాంపస్ కాబట్టి. సో హాస్టల్ నుంచి బయటికి వెళ్ళాలంటే లీవ్ ప్రాసెస్ ఉండేది. సో అదొక లెంతీ ప్రాసెస్. అదే పేపర్ తీసుకొని సైన్ చేయించుకొని వాళ్ళ దగ్గర సైన్ చేయించుకొని, సో ఒక టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉన్నాయి. సో మనమున్న డిజిటల్ వాళ్ళు మనం దాన్ని ఎందుకు డిజిటల్గా చేయొద్దని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఆ మొత్తం సిస్టమ్ అనేది డిజిటల్గా కన్వర్ట్ చేసిన యూజింగ్ ఐ డెవలపర్ ఏ వెబ్సైట్. అండ్ ఆ వెబ్సైట్ మా క్యాంపస్లో ఫ్రమ్ పాస్ట్ 6 months నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. This is a humanoid robot head that we're working on. We're having plans of making it into a full built model where it can interact with humans there. యాక్చువల్లీ మేము మా EWS వర్క్షాప్ ప్రాజెక్ట్ కోసం చేసాం. సో ఇట్స్ అన్ ఆర్డినో బేస్డ్ ప్రాజెక్ట్. ఇట్స్ అన్ RFID డోర్ లాక్ సిస్టమ్ వేర్ దిస్ ఇస్ ద కార్డ్, RFID కార్డ్. I put it here. It unlocks and here the message comes that access is granted. సో ఇది కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అనమాట. బికాస్ దిస్ ఇస్ సంథింగ్ దట్ కెన్ బి రియల్లీ ఇంప్లిమెంటెడ్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇన్ జనరల్ నేను చదువుకున్న కాలేజ్ అయినా కూడా, నేను చూసిన కాలేజెస్లో అయినా కూడా జస్ట్ పేరుకి ఉంటాయి అంతే. ఈ ప్రాజెక్ట్స్, ఈ ల్యాబ్స్ అంతా మాత్రం ఇంకా యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ అయితే స్టూడెంట్ తన ఇంట్రెస్ట్తో చేస్తాడు. సపోర్ట్ తక్కువ ఉంటుంది, కాకపోతే ఇక్కడ సపోర్ట్ ఎక్కువ ఉంది. అండ్ స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు, చాలామంది ఇంటర్న్షిప్స్కి వెళ్తున్నారు. రిజల్ట్స్ అన్నీ మీరు చూసారు. సో మొత్తం అంతా క్యాంపస్ తిరిగేసాము, ఫైనల్గా హాస్టల్కి అయితే వచ్చాము. అండ్ మీకు హాస్టల్లో కంపల్సరీగా చూపించాల్సిన పాయింట్స్ అన్నీ కూడా నేను రాసుకున్నాను. జిమ్, టీవీ రూమ్, మెడికల్ ఫీచర్స్, మొత్తం సెక్యూరిటీ, లాండ్రీ అన్నీ కూడా ఉంటాయి. చూసుకున్నారు కదా, కొంచెం హైటెక్గా ఉంది హాస్టల్ అయితే. హాస్టల్లో లిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ. ఇది సిక్ బే. ఇన్ జనరల్ మీకు తెలిసిందే, ఎవరైనా సిక్ ఉంటే ఇక్కడ వస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా రూమ్స్కి వెళ్దాం పదండి. ఇక్కడ ఆడుకుంటున్నారు కొంతమంది. సో ఇది సెకండ్ టీవీ రూమ్. 2 టీవీ రూమ్స్ ఎందుకు? లైక్ ఎక్కువ మంది ఉంటారు వీకెండ్స్లో, సో వితౌట్ ఎనీ క్లాషెస్ వీ కెన్ వాచ్ పీస్ఫుల్లీ. చూసుకుంటే ఇక్కడ సెలూన్ ఉంది, హై క్వాలిటీ సెలూన్ అనమాట. దిస్ ఇస్ లాండ్రీ. అది సెలూన్, ఇది లాండ్రీ. నీట్నెస్ అది ఎలా చేస్తారు చెప్పు? వెరీ నీట్ యాక్చువల్. వెరీ గుడ్ సర్వీసెస్ ఫ్రమ్ ద హౌస్ కీపింగ్ స్టాఫ్. ఎలా ఉంటాయి కాస్ట్స్ అవి? కాస్ట్ ఎక్కువే ఉంటాయి, బట్ యుల్ గెట్ గుడ్ సర్వీస్ రైట్స్. అండర్స్టూడ్. అదైపోయింది లాండ్రీ. ఇప్పుడు జిమ్. ఎస్, టైమింగ్స్ ఏమిటి జిమ్? 24/7. జిమ్ తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఉంది, గేమ్ రూమ్. నేను ఇంకా పబ్జి గేమ్లు ఉంటాయేమో అనుకున్నా. మా కాలేజ్లో కూడా ఉండేది, కాకపోతే ఇక్కడ ఏసీలతో ఉందన్నమాట. దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ దిస్ ఇస్ జిమ్ ట్రైనర్. ఆయన జిమ్ ట్రైనర్ కూడా ఉన్నారు. అండ్ ఇది స్టోర్. ఇక్కడ యూ కెన్ గెట్ ఎనీథింగ్. అండ్ దిస్ ఇస్ డైనింగ్ హాల్. అసలు మీరు ఉండబోయే ప్లేస్ ఎలా ఉంటుంది? సో ఇది ఆల్రెడీ మన లోపల ఉన్నట్టున్నారు. గైస్, కెన్ ఐ జస్ట్ షో యువర్ రూమ్? షూర్ అంట. రూమ్ అయితే క్రేజీ ఉంది. ఇట్స్ చూడు, లైటింగ్ నియాన్ లైట్ లాగా వేసారు మొత్తం. గైస్, దిస్ రూమ్ ఈస్ ఫర్ అండర్స్టూడ్. మధ్యలో మంచి అద్దం కూడా ఉంది అండ్ పెద్ద బోర్డు కూడా ఉంది. ఏసీ. ఆల్ రూమ్స్ ఆర్ ఏసీ ఆర్ ఇట్స్ ఆప్షనల్? ఆల్ రూమ్స్ ఆర్ ఏసీ అంట. మరి కబర్డ్స్ ఎవ్రీ వన్ హ్యాస్ వన్ ఈచ్ కబర్డ్. అది అందరికి స్టడీ రూమ్ లైక్ అది. ఓకే, దట్ ఈస్ షెల్ఫ్. ఇది రైజర్ లైక్ కబర్డ్స్. అండ్ ఇక్కడ బెడ్ పక్కన కూడా వస్తాయి ఛార్జింగ్ పోర్ట్స్, ప్రతి బెడ్ పక్కన ఉంటాయి. ఓ క్రేజీ వ్యూ. అదిగో అది గర్ల్స్ హాస్టల్ అనమాట. రూమ్ అయితే మాత్రం క్రేజీ ఉంది, హాస్టల్ రూమ్. నేను చెప్తున్నాను, నాకైతే ఇలాంటి రూమ్స్ ఏం లేవు. బట్ ఓవరాల్ క్యాంపస్ అయితే చాలా, వ్యూ కూడా చాలా బాగుంది. ఒకసారి చూడొచ్చు మీరు. ఇప్పుడు మొత్తం హాస్టల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్పోర్ట్స్కి వెళ్తాం, ఎందుకంటే స్టూడెంట్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత స్పోర్ట్స్కి వెళ్తారు. అండ్ ఇక్కడ బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా క్యాంపస్లో, పెద్ద క్యాంపస్ కాబట్టి
వీళ్ళు ఇటువంటి ఫీచర్స్ కూడా పెట్టారనమాట. సో ఈవీ ఉంటుంది. సో దీని మీద మీరు వెళ్ళిపోవచ్చు ఎక్కడికి కావాలనుకున్నా కూడా. చలో భయ్యా, బాయ్. క్రికెట్ స్టేడియం కూడా. టెన్నిస్ కోర్ట్లోకి వచ్చి మనం షటిల్ ఆడుతున్నాం అనమాట. కాకపోతే ఫైనలీ అట్ ద ఎండ్ మనం మొత్తం స్పోర్ట్స్ ఫెసిలిటీస్ గురించి చూడబోతున్నాం. ఇక్కడ కాలేజ్లో మన కోసం మన తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం అసలు ఏంటి ఏముంటాయి ఇక్కడ అని చెప్పేసి స్పోర్ట్స్ ఫెసిలిటీస్. ఓకే, సో యువర్ నేమ్? అఖిల. ఓకే, నాకు ఇక్కడ స్పోర్ట్స్ మొత్తం చాలా ఎక్కువైతే కనిపిస్తున్నాయి, పేర్లు కూడా తెలియదు నాకు. ఒక్కొక్కటికి ఏమేమి ఉన్నాయి చెప్పు. సో అది స్కేటింగ్ రింక్ అండ్ దెన్ ఫుట్బాల్ కోర్ట్, అది ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ దెన్ బాక్స్ క్రికెట్, దాంట్లో క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాలీబాల్ కోర్ట్, అక్కడ టోర్నమెంట్ జరుగుతుంది. అండ్ దెన్ రన్నింగ్ ట్రాక్, ఇది టెన్నిస్ కోర్ట్. ఓకే, సో ఇన్ ఫ్యూచర్ మనకు క్రికెట్ స్టేడియం కూడా వస్తుంది. అవును చెప్పారు, అక్కడ కూడా మొత్తం ఫుట్బాల్ అండ్ క్రికెట్ సంథింగ్ ఇంకా ఎక్కువ పెద్ద జరుగుతున్నట్టుంది కదా. కానీ మీకేం రూల్స్ ఉండవా? అంటే నైట్ అయిపోయింది సంథింగ్ అంటే ఇప్పుడు నైట్ 10 o'clock వరకు ఈ స్పోర్ట్స్ అరేనా ఓపెన్ ఉంటుంది. ఓకే, అండ్ ఈవినింగ్ అరౌండ్ 5:30-6 అంతా స్టార్ట్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ సో మెనీ టోర్నమెంట్స్. మీకు అక్కడ అదే హాస్టల్ కూడా 10 వరకు అనుకుంటా కదా హాస్టల్. సో 10 వరకు ఇక్కడ ఆడుకోవచ్చు. సరే, ఇదంతా ఇది బాగుంది. ఇప్పుడు టోర్నమెంట్స్ రిలేటెడ్ ఏమైనా ఉంటాయా మీకు? ఉన్నాయి కదా, అక్కడ జరుగుతుంది వాలీబాల్ అండ్ స్కూల్ కోర్ట్లో బ్యాడ్మింటన్ జరుగుతుంది. మనం క్యాంపస్ చూస్తాం, క్యాంపస్లో బిల్డింగ్స్ చూస్తాం, దాని తర్వాత అందరితో మాట్లాడేసాం, ప్రాజెక్ట్స్, కరికులం మొత్తం అన్ని చూస్తాము. సో ఫైనల్ కంక్లూజన్ అనేది మనం ఇచ్చేద్దాం. సో లెట్స్ గో దేర్. Greetings from NMIMS Hyderabad campus. Welcome to School of Engineering, Technology and Management, popularly known as STME. In the crowd of number of engineering colleges booming out in the periphery, why NMIMS Hyderabad is a question everywhere. Our curriculum stands apart from other schools as we revise it as per the requirement of the industry, what workforce they want in coming 4 years. With the help of them, we revise the syllabus, and the syllabus is delivered by experienced faculty which brings their experience on the table, their expertise on the table, and help the student to groom for the industry. Looking at the infrastructure also helps students to get the hands-on training on the different sophisticated high-end machines that we keep for the students every time ready with faculty's presence and faculty's guidance. Student learn there or student work on these machines. Some innovative pedagogies that faculties are using, that is also one of the best practices of the NMIMS. And these practices also help students to bring or to cope up with the difficult concepts of their study and help them to stand out. By this way, we prepare the workforce for the coming future, and that's why NMIMS School of Engineering Technology Management will be the best destination for the aspirants.